హాయ్! ఈరోజు హౌస్‌లో జరిగిన కొన్ని ముఖ్య విషయాల గురించి నా అభిప్రాయం చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా మాధురి గారి గేమ్ గురించి నాకు అనిపించిన కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. నాకైతే ఆమె ప్రవర్తన కొన్నిసార్లు ఓవర్‌గా అనిపిస్తుంది. ముఖ్యంగా ఆమె వాయిస్ రేజ్ చేయడం, అందరిని ఏ అని పిలవడం వంటివి నాకు అంతగా నచ్చట్లేదు. కానీ ఒక పాజిటివ్ విషయం ఏంటంటే ఆమె తన మనసులో ఉన్నది డైరెక్ట్‌గా చెప్పేస్తుంది. అందులో ఎలాంటి నాటకం లేదు. ఇక నిన్న జరిగిన నామినేషన్ విషయానికి వస్తే సంచాలక్గా రామ్ రాథోడ్ చేసిన తప్పుల గురించి కళ్యాణ్ నామినేట్ చేయడం కరెక్టే అనిపించింది. ఇక కళ్యాణ్ గారి విషయానికి వస్తే తనుజాతో ఆయన పులిహోర కలపడం నాకు కొంచెం ఓవర్గా అనిపించింది. వాటర్ బాటిల్ పై లవ్ సింబల్ చూపించడం వంటివి అంత అవసరం లేదని నా ఫీలింగ్. హౌస్లో ఇప్పుడు నడుస్తున్న ఫేక్ రిలేషన్స్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. నాన్న అమ్మ అని పిలుచుకోవడం అంత గేమ్ కోసమే అని నాకు గట్టిగా అనిపిస్తుంది. దీనివల్ల ఆ బంధాల విలువ తగ్గిపోతుంది. తనూజ భరణి, ఇమాన్యుయల్ సంజన రిలేషన్స్ నాకు అంతగా కనెక్ట్ అవ్వడం లేదు. మీకేమనిపిస్తుందో చెప్పండి. ఈరోజు జరిగిన హాట్ డిస్కషన్ మాధురి దివ్య మధ్య జరిగింది. దోశకూర విషయంలో వాళ్ళు గొడవ చూస్తే దివ్య పాయింట్ నాకు కరెక్ట్ అనిపించింది. ఇది మీ ఇల్లు కాదు అని దివ్య చెప్పిన కౌంటర్ సూపర్. కళ్యాణ్ కెప్టెన్గా బాగా హ్యాండిల్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ మాధురి గారు తన పంతం విడలేదు. ఆమె ఇలాగే కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా నెగిటివిటీ ఫేస్ చేయాల్సి వస్తుందని నా అభిప్రాయం. మొత్తంగా చెప్పాలంటే ఈ వారం హౌస్లో చాలా డ్రామా నడుస్తుంది. మాధురి దివ్యాల గొడవ, కళ్యాణ్ ప్రవర్తన, ఫేక్ రిలేషన్స్ ఇవన్నీ నా అభిప్రాయాలు మాత్రమే. ఈ విషయాలపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.